యూరియా సరఫరా విషయంలో తెలంగాణ సర్కార్ తప్పు లేకపోయినా నిందలెదుర్కొందా అంటే అవును అని నిజమేంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సర్కార్ బద్నాం కావడానికి కారణం ఏంటి? తప్పు మాది కాదని చెప్పడం ఒకటే సరిపోతుందని ప్రభుత్వం భావించిందా? ఇంతకీ సర్కార్ చేసిన తప్పేంటి? యూరియా సరఫరా సరిగా లేక రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి బాధ్యులు ఎవరంటే పాలకులే. మరి రాష్ట్ర సర్కార్ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వం బాధ్యతను మరిచిందా? ఇలా అనేక ప్రశ్నలు వచ్చాయి. నిజానికి యూరియా సరఫరా రాష్ట్రాలకు ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఏ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం, ఏ రాష్ట్రంలో ఎప్పుడు పంటలు వేస్తారు, ఎప్పటికి వరకు సరఫరా చేయాలనేది కేంద్రం సర్కారు ముందు ఉండే ప్రణాళిక రచించుకొని సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలో యూరియా ఏ మేరకుంది, ఎంత అవసరం ఇలా చూసుకుని ఇంకా ఎంత కావాలి, ఎప్పటి వరకు కావాలి అనేది బేరీజు వేసుకుని కేంద్ర ప్రభుత్వం తలుపులు ముందే నుండే తడుతూ ఉండాలి. యూరియా సరఫరా బాధ్యత కేంద్ర సర్కారుది అయినప్పటికీ లోకల్గా రాష్ట్రంలో ఏ సర్కారు ఉంటుందో అదే సర్కార్ నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణలోనూ అదే జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదు, ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. కేంద్ర సర్కార్ యూరియా సరఫరాకి సిద్ధంగా ఉందంటూ విమర్శలు చేస్తూ వచ్చింది. దీనికి తోడు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అధికార పార్టీ నిర్లక్ష్యమే రైతుకి ఇబ్బందిని కలిగించిందని వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దీంతో సర్కార్ డిఫెండ్లో పడిపోయింది. అప్పటికీ రాష్ట్ర సర్కార్ కేంద్రానికి రాసిన లేఖలు బయటపెడుతూనే కొత్తగా యూరియా కోసం కేంద్ర మంత్రికి లేఖలు రాయడం, మరోవైపు వ్యవసాయ అధికారులు మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ యూరియా సరఫరా అవసరం ఏ మేరకుందో చెప్తూ దఫాల వారీగా చేయిస్తూ వచ్చింది. ఇక అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రకటనలు చేసింది. యూరియా రాష్ట్ర పరిధిలోది కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. తెలంగాణ రైతులపై, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది అంటూ కౌంటర్స్ ఇస్తూ వచ్చింది. కానీ ఎంత చెప్పినా అధికార పార్టీ క్యాడర్కే అర్థమవుతుంది, కానీ మిగతా ప్రజలకి ఇది తెలియదు కదా. రైతులు క్యూలైన్లో పడిన కష్టాలు, యూరియా లేక ఇబ్బంది పడ్డ వార్తలే వారికి గుర్తుంటాయి. మరి రాష్ట్ర సర్కార్ ఎక్కడ విఫలమైంది? నిజమే, యూరియా సరఫరా విషయంలో బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ రాష్ట్ర సర్కార్ వైఫల్యం, ముందు చూపు లేకపోవడం వల్లే ఇబ్బంది ఎదురైందని ప్రతిపక్షాలు విమర్శలు కాస్త ప్రజల్లోకి, రైతుల్లోకి గట్టిగానే వెళ్ళింది. మరి రాష్ట్ర సర్కార్ తప్పు తమది కాదని చెప్పడంలో ఎక్కడ విఫలమైంది? కేవలం ప్రెస్ మీట్లు, ప్రకటనలు చేస్తే సరిపోతుందని భావించిందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పోగేసి రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇంటిని యూరియా కావాలని అడ్డగించే ప్రయత్నం చేయలేదు. కనీసం రైతులతో కలిసి కేంద్ర సర్కార్ తీరుపై నిరసనలు, ధర్నాలు చేయలేదు. రైతు సంఘాలతో ఢిల్లీ పెద్దలను కలిసే అడుగులు వేయలేదు. కేవలం ప్రతిపక్షాల కౌంటర్కి ప్రకటనల ద్వారా కౌంటర్స్ మాత్రమే ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సగటు కాంగ్రెస్ కార్యకర్తలను రైతులు ఊర్లో ప్రశ్నించిన తీరు అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఎందుకు రైతులను వెంట పెట్టుకుని పోరాటం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాకు రాజకీయాలు కాదు, రైతు ప్రయోజనాలే ముఖ్యం, యూరియా సరఫరా చేయించడమే లక్ష్యం అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అది నిజమే, కానీ తప్పు మీది కాకపోయినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అయిన రాష్ట్ర ప్రభుత్వం బద్నాం అయింది కదా, రైతుల్లో ఎంతో కొంత వ్యతిరేకత వచ్చింది కదా అంటూ కొందరి వాదన. చూద్దాం ఈ పరిణామం ఎక్కడికి ఎలా దారి తీస్తుందో మరి.